ఇన్ షార్ట్ వీడియోస్ కోసం ఎవరెవరు వాడుతున్నారు చెప్పండి. వాయిస్ ఓవర్ కోసం లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేయడం కోసం. అది వీడియోస్ అప్‌లోడ్ చేయడం చాలా మందికి రావట్లేదు. అంటే లాంగ్ వీడియోస్ ప్రాసెస్సు ఇక్కడ వాయిస్ ఇచ్చి కూడా షార్ట్ వీడియో ప్రాసెస్ కింద అప్‌లోడ్ చేస్తున్నారు. అది ఎలా అనేది ఒకసారి మనం చూసేసుకుందాం. వచ్చేసేయండి. ఇప్పుడు నేను లాంగ్ వీడియో తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వెళ్ళేసి రొటేట్ చేసుకోవాలి మనం వీడియోని. ఇక్కడ చూసారు గదా! నేను షార్ట్ వీడియో అంటే ఇలా కెమెరానొచ్చేసి ఇలా లాంగ్ వీడియో లెంత్ కింద ఇలా అడ్డం కెమెరా పెట్టుకొని తీసాం. అంటే నిలువు కెమెరా కాకుండా అడ్డం కెమెరా పెట్టుకొని తీసినా ఇలా వస్తదనమాట. దీన్నేం చేసుకోవాలంటే రొటేట్ చేసుకోవాలి. ఇలా మన సైడ్ వచ్చేటట్టుగా రొటేట్ చేసుకొని ఇలా ఇప్పుడు చూసారు కదా! ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంది. నెక్స్ట్ ఈ రైట్ మార్క్ ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాన్వాస్ అని ఉంది కదా! ఇక్కడ లాస్ట్‌లో ఈ బాక్స్ టైప్‌లో క్యాన్వాస్ దాన్ని ఓకే, ఓకే చేసుకోండి. ఇప్పుడు 9.16 అని ఉంది కదా! ఈ 9.16 తీసుకోవడం వలన ఏమవుతదంటే షార్ట్ వీడియోస్ కిందకి అప్‌లోడ్ అవుతది. ఇప్పుడు చూసారా ఈ కెమెరా ఎంత చిన్నగుందో పైన మీరు చూసారు కదా! ఇప్పుడు ఒకసారి చూడండి. 16.19 తీసుకుంటున్నా సారీ. 16.9 తీసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి ఇప్పుడు కెమెరా ఎంత నార్మల్‌గా వచ్చిందో చూసారు కదా! ఇప్పుడు ఈ రైట్ మార్క్ ఓకే చేసుకోండి అంతే. ఇప్పుడు ఇది డౌన్‌లోడ్ ఆప్షన్ పెట్టుకోండి. డౌన్‌లోడ్ ఆప్షన్ పెట్టుకున్నారంటే మీకు వీడియో డౌన్‌లోడ్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉంటదనమాట. ఇంతే ఇప్పుడైతే నేను డౌన్‌లోడ్ చేయలేదు. ఎందుకు అనంటే నాకు అవసరం లేదు ఇప్పుడు అనేసని నేను డౌన్‌లోడ్ చేయలేదు కాబట్టి మీకు చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేశాను. ఇంకా ఎవరికైనా ఇన్‌షార్ట్ వాడుతున్న వాళ్ళకి ఏవైనా చిన్న చిన్న డౌట్‌లుంటే చెప్పండి వీడియో పెడతాను. ఓకేనా?